ఫిట్నెస్ అలా ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చాలా సినిమాలలో కూడా మరి కొన్ని ప్రామినెంట్ రోల్స్ అనేది కూడా విలన్ పక్కన కనిపించడము అండ్ అరే వాళ్ళని చూడగానే వీళ్ళు కొట్టేస్తారా హీరోస్ని, లేకపోతే హీరోస్ చేత కొట్టించుకుంటారా అని ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. అవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది కూడా ప్లే చేస్తూ ఉంటాయి. మరి అలాంటి రోల్స్లో కూడా ఎన్నో సంవత్సరాలుగా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేసిన సత్యరాజ్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆయన జర్నీ అంత ఈజీ కాదండి. ఎక్కడో ముద్దుల మామయ్య దగ్గర మొదలైంది, మరి ఇప్పటికైతే కంటిన్యూ అవుతుంది. దాని గురించి బోల్డ్ అనే విషయాలు ఆయనతోనే మాట్లాడదాం. హాయ్ సత్యరాజన, ఎలా ఉన్నారు? హాయ్, జై శ్రీరామ్. బాగున్నా బ్రదర్, మీరు బాగున్నారా? బాగున్నావునా? కానీ ఇప్పటికీ అప్పటికి చెక్కు చెరగకుండా అలాగే ఉన్నారన్నా. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ మాటల్లోనే మళ్ళీ మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో కూడా కనుక్కోవాలి, చాలామంది మేము కూడా ఫాలో అవ్వాలి. అలాగే కంపల్సరీగా బ్రదర్. అన్నా ప్రెసెంట్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలా బాగున్నాను. సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇటు టీవీ సీరియల్ కానీ అటు సినిమాలు కానీ చేస్తూనే ఉన్నాను. నా జర్నీ ఆల్రెడీ మీకు ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుంటారు కాబట్టి తెలియదు. హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. అజ్జాలు ఏ ఉన్నా కానీ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. హ్యాపీగా ఉన్నారు. ఇలాగే సంతోష సమయంలో ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మనం ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడుకుందాము. కంపల్సరీ బ్రదర్. అసలు ఏంటన్నా, ముద్దుల మామయ్య దగ్గర మొదలు పెట్టారు, అవును, ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అవును. ఎన్ని మూవీస్ అంటే? ఒక 250 వరకు చేశాను బ్రదర్. 250 వరకు. కానీ అన్ని పెద్ద పెద్ద మూవీస్. పెద్ద మూవీస్ నేను చేసినవి కూడా ఒక డైలాగ్స్ అవి మంచి సీన్సే చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారి ఫ్యాన్ నేను. చిరంజీవి గారిని చాలా ఇష్టం. అందరూ ప్రతి ఒక్కళ్ళు నేననే కాదు, ఎక్కువ చిరంజీవి గారిని ఇష్టపడతాం. ఎందుకంటే మనకి తెలియని టైంలో అసలు జిమ్ పర్సనాలిటీ అంటే ఎవరికి తెలియదు, ఎక్సర్సైజ్ అనేది. ఆయన చూసి ఖైదీ సినిమా, గూండా, ఎన్ని సినిమాలు చూసాం మనం. ఓకే. అప్పట్లో మళ్ళీ మిడ్ నైట్ షోలు కూడా వేసేవాళ్ళు. అలాంటి షోలు చూసి వాళ్ళు ఎంత ఇది అనే సినిమా చేయాలి, సార్తో పక్కన నిలబడాలనేసి నేను చెన్నై వెళ్ళాను. అంటే అక్కడ వెళ్ళటం వల్ల మా అక్క బావ గారు ఉన్నారు అక్కడ, అలాగే వెళ్ళి ట్రై చేశాను. అంటే డైరెక్ట్గా వెళ్తే కష్టమే, మీకు తెలియదే ఉంది ఇండస్ట్రీలో. చాలామంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు కదా, ఏంటంటే చెన్నైకి వెళ్ళి అక్కడ మేము పడిన కష్టాలు కానీ ఎవరు తెలియదు, సో ఏదో ఒక నమ్మకంతో వచ్చాము, ఈరోజు ఇలా నిలబడ్డాము ఇట్లా అని చెప్పేసి. నీకైతే అక్క బావ ఉన్నారు కాబట్టి కొంచెం వెసులుబాటు అనేది దొరికింది. అవునండి. అలాగే ఎక్కువ రోజులు కూడా రేలు ఒక 2 years 3 years ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు. నేను ఒక్కడనే ఫ్రెండ్తో రూమ్ తీసుకొని, ఫ్రెండ్షిప్ అవుతారు. ఎవరైనా ఉంది ఇప్పుడు మీతో 2 మాటలు మాట్లాడితే ఫ్రెండ్స్ ఎవరు 2-3 రోజులు కలిగితే. అలాగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తారండి, ఎందుకంటే వాళ్ళ కష్ట నష్టాలు తెలుసు. ఈరోజు మనం మాట్లాడితే రేపు అరే అన్న మనకు సినిమా ఫీల్డ్లో ట్రై చేయడానికి వచ్చాడని మాటలతో కూడా మనకు మంచి మనసులో ఉన్నాడు. చెన్నైలో కూడా పాండీ బజార్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా, మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. అలాగా వెళ్ళాను ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి. ఎక్కడి నుంచి అన్న? కాకినాడ నుంచా లేకపోతే గుంటూరు నుంచా? నేను ఫస్ట్ గుంటూరులోనే పుట్టానండి, పెరిగిందంతా చెన్నై. ఇప్పుడు కాకినాడ అమ్మాయిని చేసుకున్నాను. మా అత్త మామ అందరూ అక్కడే ఉన్నారు, అందుకని అక్కడే అంటే ఉంటాం. అక్కడ సెటిల్డ్ అయితే హైదరాబాద్, నేను ఉండేది ఇక్కడే ఉంటాను. వెళ్ళి వస్తుంటాను, 10 రోజులు 15 రోజులు అలా వెళ్తాను. పని ఉంటేనే, లేదంటే హైదరాబాదే. మన సినిమా ఇండస్ట్రీ తప్ప నాకేం తెలియదండి. ఇప్పుడు కూడా బయటికి వెళ్ళేదాం పని చేయమంటే రాదు నాకు, సినిమా ఫీల్డే. ఏది వచ్చినా కానీ కెమెరా ముందే తప్ప అసలు లేకుండా అంటే ఊహించుకోలేమేమో. అస్సలు బయట ఏ పని చేయలేను నేను. 10th వరకు చదువుకున్నాను, ఏదన్నా పని చేయొచ్చు. 10thలో కూడా ఎందుకులో వర్క్ లేదా మనకి. కానీ నాకు సినిమా ఇండస్ట్రీ ఇష్టం. ఇప్పుడు వరకు నేను హ్యాపీగానే ఉన్నాను బ్రదర్. నేను ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది ఆశించలా. కాకపోతే ఏంటంటే లైఫ్ రాలేదు అంటానికి బెటరే. నాకు లైఫ్ లేదు అనుకోకూడదు, నేను బాధపడలే ఈరోజు కూడా. సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆదరిస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి నేను నమస్తే పెట్టినా బాగున్నా అమ్మా అంటారు చాలా మాట. కామెడీ ఆర్టిస్టులు కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళందరం మేము మద్రాసులో సైకిల్లో తిరిగిన రోజులు ఉన్నాయి. అప్పుడు బైకులు ఎక్కడ ఉన్నాయి, మాకే కదా, ఎవరికి బైకులు అంత ఇది కాదు కదా. సైకిల్ అద్దెకు తీసుకొని తిరిగే వాళ్ళం. ఆడ కొండల ప్రదేశం కాదు కదా మనకి. హైదరాబాద్ నుండి కొండలు, మనం సైకిల్లో తిరగల, బైక్ ఉండాలి లేదా బస్సు. అలాగే ఓకే. అలా నాకు చెన్నైకి వచ్చిన తర్వాత మొదటి అవకాశం కోసం ఎన్ని నెలలు వెయిట్ చేశారన్నా ఇంతకు? నేనా దాదాపు 1 year వరకు తిరిగాను కదా. 1 year వరకు? 1 year వరకు తిరిగాను.
అక్కడ అంటే నేను రూమ్లో అయితే ఇబ్బంది పడేవాడిని, రూమ్ రెంట్కి కానీ ఫుడ్కి కానీ. మా అక్క బావ ఉన్నారు కాబట్టి అక్కడ ఉండగలిగాను. కానీ నాకు ముద్దుల మామయ్య ఫస్ట్ అవకాశం వచ్చింది, బాలకృష్ణ గారి సినిమా. అది మ్యాక్సిమం అందరికీ సూపర్ హిట్ సినిమా, కోడి రామకృష్ణ గారి కోటి రామకృష్ణ గారి డైరెక్షను. ఆ సీన్ కూడా పోరూరు సోమసుందర గ్రౌండ్ ఉంది, ప్రశాంత్, చిరంజీవి గారి ఆఫీసు, అంజనా ప్రొడక్షన్స్, కృష్ణరాజు గారి మన ఆయన బ్యానర్ అవన్నీ ఒక దగ్గర. అక్కడే సీన్ జరుగుతుంటే వెళ్ళి కలిశాను. దాంట్లో మధ్యకృష్ణ ప్రసాద్, రావుశ్రీ గారు అని ఉన్నారు. వాళ్ళు తీసుకెళ్ళి కోరాను, ఎవడే వీడు అర్జున్ లాగా ఉన్నాడు అంటే అర్జున్ గారు డూప్ చేశాను నేను. ఓకే, ఇది ముద్దుల మామయ్యలో రాకముందా లేకపోతే దానికి ముందు చేశాను నేను. అంటే ఇది మన ఉన్నాయి కదా సినిమా పేర్లు 2-3, తంగెక్కూరు తాలాట్ అని తమిళ సినిమా. పెమ్మసాని రామకృష్ణ గారు అని ఓల్డ్ యాక్టర్, ఆయన మంచి మనిషి, ఆయన డైరెక్షన్, ఆయనే ప్రొడ్యూసరు. ఓకే, అర్జున్ గారు డబల్ యాక్షన్కి నేను చేశాను, డబల్ తమిళ సినిమా. ఆ తర్వాత అర్జున్ గారికి పరిచయం అయ్యాను. అలా చేసిన తర్వాత అప్పుడు కోటి రామకృష్ణ గారిని కలవటానికి వెళ్ళాను. నైట్ షూటింగ్ జరుగుతుంది, చూసి ఆ క్యారెక్టర్ అనుకున్నాం కదా, బ్రహ్మాజీ ఇద్దరం పెట్టండి అని నన్ను ఆయన పెట్టారు. బాగుంటుంది సీన్ అది. ఆ క్యారెక్టర్లో కూడా చిన్నప్పుడు క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ గారు చేశారు అనుకుంటా. కళ్యాణ్ రామ్ గారు చిన్న కుర్రోడు కదా. దాంట్లో మంచి సీన్ ఏంటంటే, నేను కార్ మీద కూర్చొని, బానెట్ మీద కూర్చొని మందు అవుతుంటాను, బ్రహ్మాజీ గారు నిలబడి ఉంటారు. డబ్బులు అడిగితే నేను అరే మందు తీసుకురాని బ్రహ్మాజీ గారు అడిగితే పంపిస్తే తీసుకెళ్తాడు. ఫుల్ బాటిల్ తీసుకొని దాంట్లో హాఫ్లో పాస్ పోసుకొని హాఫ్ ఇది 2 కలిపి తీసుకొని, అబ్బా సూపర్ సరుకురా అని చెప్తా. మంచి కామెడీ సీన్, కామెడీ సీన్. అప్పుడు నేనేం చేస్తాను, బిర్యానీ తీసి ముఖాన్ని కొడతాను అనమాట. బాలకృష్ణ చిన్న వయసులో ముఖాన్ని కొడతా. సీన్ బాగుంటుంది, క్లోజ్ కూడా ఉంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత కృష్ణరాజు గారి సినిమా, మన ముద్దుల మామయ్య, సారీ పృథ్వీరాజ్ గారు కూడా మంచి సీన్. నేను తర్వాత మన గౌతమి గారి కాంబినేషన్లో, ఓకే, కృష్ణరాజు కూతురు అనమాట ఆమె. మన సుధాకర్ గారు, బెనర్జీ గారు, మన ఈయన వినోద్ గారు, వాళ్ళ కాంబినేషన్లో మంచి సీను. ఒక అమ్మాయిని లవ్ చేస్తాను, కాలేజ్ స్టూడెంట్, తెలుసు కదా కాలేజ్ స్టూడెంట్ అంటే. నన్ను కాలేజ్ నుంచి తీసేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ అమ్మాయిని జడ కట్ చేయకపోతే అంత పెద్ద మంచి సీన్ అది. చాలా ఆడ ఫైట్ గౌతమి గారికి మాకు మంచి సీన్ అది. ఓకే, అలాగా. ఆ తర్వాత ఇది అప్పుడు కళ్యాణి ఫిలిమ్స్ మీకు తెలిసి ఉంటుంది, ఒకప్పుడు మంచి బ్యానర్ అది, ఇప్పుడు లేదు. తర్వాత వాళ్ళదే మరి పృథ్వీరాజు చెప్పాను కదా, పృథ్వీరాజు, ధర్మతేజ కూడా చేశాను నేను. ధర్మతేజ మన కృష్ణరాజు గారు, అది దాంట్లో కూడా చేశాను. ఓకే, హీరో హీరోయిన్ వాణి విశ్వనాథ్, ఆనంద్ గారు ఫస్ట్ సినిమా వాళ్ళకి అది. దాంట్లో వాళ్ళని తీసుకొని రావడం, కొట్టడం, అది మంచి సీన్స్. అలా జర్నీ స్టార్ట్ అయింది. అన్న మీరు ఆ రోజుల్లో సినిమా అవకాశాల కోసం ట్రై చేసేటప్పుడు సైకిల్లో తిరుగుతూ ఉన్నారు, మీతో పాటు కూడా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడున్న హీరోలు కూడా సైకిల్లోనే తిరిగే వాళ్ళు. ఎవరన్నా? ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు, కామెడీ ఆర్టిస్టులు అయినా సరే. అప్పట్లో చాలా మంది సైకిల్లో తిరిగిన వాళ్ళు. అని ఇప్పుడు పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడిన వాళ్ళే. కష్టపడ్డోడు నిలబడ్డాడండి, కష్టపడిలోనే వెళ్ళిపోయిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. కానీ వీళ్ళతో పాటు నేను ఇక్కడ నిలబడి పేరు రాకపోయినా ఉన్న దాంతోనే చేసుకుంటూ నిలదొక్కుని 2 పిల్లల్ని చదివించుకోగలిగా, హ్యాపీగా ఉన్నా. నేను ఇల్లు తీసుకోగలిగాను ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, హ్యాపీ అండి నాకైతే. వీళ్ళ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాము. అలా కంపల్సరీగా అండి. ఇంటికి మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి ఆ టైంలో మీతో పాటు చేసిన బ్రహ్మాజీ గారు కానీ, లేకపోతే ఇంకా ఆలీ గారు కానీ, వేరే ఆర్టిస్ట్స్ ఎవరైనా కానీ ఒక టైం వరకు ఆర్టిస్ట్గా చేసి తర్వాత హీరోగా ప్రయత్నాలు చేసి అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరెందుకు అలా ఆ రూట్లో ఎందుకు మీరు ఒక అడుగు వేయలేదు? అది దైవ నిర్ణయం అంతే. అంటే దైవ నిర్ణయం లేకపోతే వస్తున్నాయి కదా అని ఊరికే చేసుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఆలోచన రాలేదు. తర్వాత ప్రయత్నాలు అయితే చేశాను నేను. తమిళ్లో సినిమా మెయిన్ విలన్కి ఎందుకున్నాను ఫస్ట్ నుంచి కూడా ఆ విలన్ టైప్ క్యారెక్టర్లే వచ్చినాయి నాకు. మరి ఏంటో తెలియలే, నాకు అర్థం కాల. తమిళ్లో మంచి క్యారెక్టర్ చేశానండి. తమిళ్లో ఇప్పుడు కాదు, దాదాపు ఒక 30 years బ్యాక్ పుదుసా పూతరోసా అని సెకండ్ హీరో క్యారెక్టర్ చేశాను దాంట్లో. ఓకే ఓకే, ఆ హీరోనే విలన్ టైప్ మారుతాడు అనమాట. అలాగే తర్వాత మన సత్యరాజు గారి సినిమా పిక్ పాకెట్ అవన్నీ ఆ టైంలో చేశాను. రజనీకాంత్ గారితో కూడా చేశాను.
అయితే దాంట్లో రజనీకాంత్ గారు బేరర్ క్యారెక్టర్ చేశారు, దాంట్లో నేను కూడా ఆయనతో పాటు చేశాను నేను ఆ సినిమాలో. కానీ ఆ రోజుల్లో ఫస్ట్ మీరు అందుకున్న రెమ్యునరేషన్ ఎంత అన్నా? నేను ఆ టైంలోనా, ఇప్పుడు ఎంత అండి, మామూలుగా ఉంటుంది అంతే, ఓ అని ఏం లేదు, కానీ మంచి అమౌంట్ తీసుకున్నాను నేను. లేదు నార్మల్గా ఫస్ట్ అందుకునేది ఇప్పటికైనా కానీ మనకు ఒక స్పెషల్గా ఉంటుంది. అవును, అంటే ఇప్పటికీ అరే అక్కడ స్టార్ట్ అయింది మన సంపాదన ఇంతతో అని చెప్పేసి ఒక ఉంటుంది కదా. ముద్దుల మామయ్యకి నేను తీసుకుంది 2500 ఇచ్చారు నాకు. ఓన్లీ 1 డే చేశాను నేను అది. ఓకే ఓకే. ఓన్లీ నైట్, ఒక నైట్ రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేశారు, 12-1 o'clock కల్లా అయిపోయింది. ఓకే. 2500 ఇచ్చారు మార్నింగ్ ఆఫీస్కి పిలిచి. ఓకే. ఆ రోజుల్లో అది 2500 అంటే మంచి అమౌంట్. మరి ఎప్పుడు 85 నుంచి 90 మధ్యలో. 90 కాదు, 88లోనే, 87 to 88లో పోయి అనుకుంటున్నాను నేను. ఇలా అయితే మొత్తం చేసుకుంటూ మరి ముందుకు వెళ్తూ అట్లా ఉన్నారు. అవునండి. కానీ మీకంటూ ఎందుకు ఆ విలన్ పాత్రలే సూట్ అవుతాయని నేను ఎప్పుడన్నా మీకు మీరు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరన్నా డైరెక్టర్ అన్నా అడిగిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, ఎందుకో నేను వెళ్ళిన ప్రతి సినిమాకి విలన్ పక్కన క్యారెక్టర్ ఉంది కదా, మనోని పెట్టాను ఏదో మరి అంతే. అది అంటే బ్యాక్గ్రౌండ్ లేకో మరి ఏంటో తెలియదు, నాకంటూ సినిమా ఫీల్డ్ ఎవ్వరు లేరు, వచ్చాను అలా ఫ్రెండ్షిప్గా వెళ్ళిపోతున్నాను. హీరోలు ఉన్నారు, ఏ రోజు కూడా ఎవ్వరు, ఇప్పుడు నేను ఎవరిని ఏమీ ఇది అడగల, నాకు అవకాశాలు కూడా ఇప్పించాను. ఒకళ్ళు అడిగితే ఇచ్చి ఉండేవాళ్ళేమో, మనం ఏం డబ్బు పరంగా ఆశించాం, వర్క్ పరంగా అడుగుతాం. ఏముంది ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ఉందనుకో, అంటే మనోడు వస్తాడు ఇప్పించండి అని ఎవరో కూడా చెప్పాల. కానీ అర్జున్ గారు అయితే ఆయన ఓన్ సినిమాలో పిలిచి ఇచ్చాడండి. ఓకే, మంచి సినిమా అసలు. అర్జున్ ఎవరు చెప్పరు, సేమ్ అలాగే. ఇప్పుడు ఒకలాగా సేమ్ ఉన్నారనుకోండి పక్కకు కూడా రానివ్వరు, కానీ అర్జున్ గారు అలా లేదు. జై హింద్లో పిలిచి మంచి వేషం ఇచ్చారు. మొన్న శివకాశి జగపతి బాబు గారు అర్జున్ గారు చేశారు, మంచి క్యారెక్టర్ చేశాను నేను దాంట్లో. ఓకే. వాళ్ళ హీరోయిన్ దగ్గరకు వచ్చి గలాట చేయడం అది చేస్తున్న, ఆయనకి నాకు ఫైట్, మంచి క్యారెక్టర్ అండి. ఇప్పుడు కూడా ఆయన సినిమా చేస్తుంటే వెళ్ళి కలిశాను, చేద్దాంరా అన్నాడు, కానీ ఏదో సందర్భం ఏదో కలిసి కాంబినేషన్స్ రాలా. అన్న సుమారు 250 సినిమాల వరకు చేశాను. మంచి డైలాగ్ ఉన్న క్యారెక్టర్లు మంచి చేశాను నేను. కానీ మీకు బాగా సంతృప్తి ఇచ్చింది, హ్యాపీగా ఫీల్ అయిపోయిన సినిమా ఏదన్నా? అన్నీ బాగానే ఉన్నాయి బ్రదర్, కానీ ఒకటి మాత్రం నేను చెప్పనా, ఒకటి చిరంజీవి గారితో చేసిన డాడీ మూవీ డాడీకి. జై చిరంజీవి. ఆయన కట్టేసి కొడతాం కదా, కట్టేసి విలన్ అడుగుతాడు ఎక్కడ ఉన్నాడంటే అమెరికాలో ఉంటాడు, సల్మాన్ ఖాన్ బ్రదర్ విలన్ దాంట్లో. అప్పుడు సునీల్ గారిని కిడ్నాప్ చేసినప్పుడు ఆయన తీసుకొచ్చి కట్టేస్తాం, సునీల్ అడ్రస్ ఎక్కడ ఉన్నాడంటే ఆయన రాంగ్ అడ్రస్ ఇస్తే జయప్రకాష్ నారాయణ ఇది ఇచ్చేసి వెళ్ళి చూసిరా అంటే వెళ్ళి చూసి వస్తా, లేదు తీరా చూస్తే అది అడ్రస్ బంజారాస్ పోలీస్ స్టేషన్ అని అడ్రస్ ఇస్తాడు. అప్పుడు వచ్చి చెప్తాను నేను, సార్ వీడు బంజారాస్ పోలీస్ స్టేషన్ అడ్రస్ ఇచ్చాడు చిరంజీవి గారు, వీడు అన్నాను. నేను ఆయన పర్మిషన్ తీసుకొని అడిగాను, వీడు అనాలనేది నాకు కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే ఆయన పక్కనే నిలబడిన కష్టం, అలాంటిది ఆయన పక్కన యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం. అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇందిరా మూవీలో కూడా మంచి చేశాను. ట్రైన్ ఎపిసోడ్లో చిరంజీవి గారు మేనగోళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి హెలికాప్టర్లో వస్తాడు ఆయన ట్రైన్ ఆపడానికి. నేను ఇంజన్లో డ్రైవర్ లారీ అడ్డు పెడతారు, మనుషులు వస్తాను, నేను వెళ్ళి ఇంజన్లో డ్రైవర్ కత్తి పెడతా ఆపొద్దని, జనాలను కొట్టేస్తాడు, లారీని కొట్టేస్తాడు. మంచి సీన్ అది, దాదాపు ఒక 4 నిమిషాలు ఉంటుంది అనుకుంటా ఆ సీన్. ఇంకా ఎక్కువ ఎపిసోడ్ అంతా సూపర్ ఉంటుంది. ఆ ట్రైన్ ఆగకుండా ఇంజన్ తర్వాత హెలికాప్టర్ సైడ్కి తీసుకురాగానే నేను వెళ్ళి బయటకు వచ్చి పైనుంచి కత్తి కొడతారు ఇక్కడ. మంచి సీన్ అది. ఓకే, సారే చెప్పారు తను పెట్టండి అని ఆ టైంలో. అది మైసూర్లో చేసాం, అది 9 రోజులు చేసాం ఆ సీన్. అది ఇది ఆ ట్రైన్ ఎపిసోడ్ మొత్తం 9 రోజులు జరిగింది. మైసూర్లోనే ఉన్నా అక్కడ. ఓకే, నేను అక్కడ మైసూర్లో వర్క్ చేస్తాను, ఇక్కడ నాకు చిన్న కూతురు పుట్టింది ఇందిరా మూవీకి. ఇంతకు ఏం పేరు పెట్టారు చిన్న కూతురికి? సాయి ధన్య ప్రవళిక పెట్టారు. ఓకే, చిరంజీవి గారి పేరు కలిసి వచ్చి పెడదాం అనుకున్నాను, సాయి ధన్య ప్రవళిక అని పెట్టుకున్నాను. ఖైదీ మూవీ చూస్తూ మీరైతే అరే ఆయన దగ్గర మనం ఒక్కసారన్నా పక్కన కనిపించాలి అని అనుకున్న వ్యక్తి మీరు. థియేటర్లో కూర్చొని క్లాప్స్ కొట్టి పేపర్లు ఎగరేసి డబ్బులు ఎగరేసేవాళ్ళం తెలుసా మీకు? డబ్బులు చిల్లర తీసుకొచ్చి ఎగరేసేవాడిని నేనైతే, మా ఫ్రెండ్స్ అందరం. ఇప్పుడన్నా పేపర్లు ఎగరేస్తున్నాడు అయితే మేము చిల్లర తీసుకొని వచ్చి ఎగరేసేవాళ్ళం.
దింపించన్నా అసలు. సినిమా మరి ఇప్పుడు సినిమా చూసి అలా ఏరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మాకు అంత పిచ్చి చిరంజీవి గారు అంటే ఓకే. చాలా ఇష్టం నాకు ఆయన అంటే. అలాంటి ఆయన పక్కన యాక్ట్ చేయడం కూడా అదృష్టంగానే భావించాను నేను. ఫస్ట్ మూవీ చిరంజీవి గారితో చేసింది ఇది? నేను చేసిందా కా స్టూడెంట్ క్యారెక్టర్ చేసిన దాంట్లో పెద్దగా నాకు క్లోజ్గా అనిపిస్తుంది బాగానే. ఓకే. ఇదే మన అదే మన స్టేట్ రౌడీ. స్టేట్ రౌడీ. ఓకే ఓకే. క్లోజ్ అంటే మన సుధాకర్ గారు ఒక అమ్మాయిని రేప్ చేసి దీని లోపల పెడితే అప్పుడు మేము అందరం వచ్చి స్టూడెంట్ గొడవ పెడతాను. అవునవును. అక్కడ వచ్చేసి మేము అదే నిరారదించి పోలీసులు మీరు చర్య తీసుకోవాలన్నప్పుడు సమాధి తవ్వుతా ఉన్నప్పుడు వచ్చి ఉంటాను మేము. ఆ టైంలో వచ్చి అప్పుడు కొత్త నాకు ఎలా ఉంటుంది కెమెరా ముందు నిలబడాలి. స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్. అవును. అది కూడా చిరంజీవి గారు లాంటి ఆ మూవీలో కనిపించడం తెలియని వైబ్రేషన్. ఆ రోజు పడుకున్నారా ఇంతకు? మా 2-3 రోజుల హ్యాపీనెస్. ఆయన దగ్గర నుంచి చూడటం మామూలు విషయం కాదు. ఫస్ట్ ఆయన దగ్గర నుంచి చూసింది అదే. స్టేట్ రౌడీ ఆయన దగ్గర ఉంది చూడటం నేను. ఆ తర్వాత ఇంకోటి గమనిస్తే తమిళ్లో వచ్చేటప్పటికి విక్రమ్ గారి మూవీ ఒకటి చేశారు. అవునండి, ధూల్ సినిమా. ధూల్ సూర్య మూవీస్ వాళ్ళది. ధరణి గారు డైరెక్టర్, తమిళ్ ధరణి గారు మంచి సూపర్ డైరెక్టర్ ఆయన. ఆ మూవీకి కూడా మీకు మంచి అప్లాస్ అనేది కూడా వచ్చింది, ఒక డిఫరెంట్ ఫేమ్ అనేది కూడా తీసుకొని వచ్చింది కదా? వచ్చిందండి, మంచి పేరు వచ్చింది. ఆ టైంలో నేను అంటే ఆ మూవీ చేసి వచ్చాను, అంత హిట్ అయ్యి నాకు తెలియదు. అక్కడ నుంచి సినిమా వాళ్ళు ఉంటారు కదా ఫైటర్లో డాన్సర్లో, వాళ్ళు వచ్చి చెప్పారు అన్న మీది మద్రాస్లో పెద్ద కటౌట్ పెట్టారు మౌంట్ రోడ్లో అని. నాకు తెలియదు. ఓకే. అప్పుడు వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఏదో మూవీ చేస్తూ ఆగిపోయాను. అప్పుడు ఏదో గుర్తులేదు, మోహన్ బాబు గారిది ఏదో మైకిల్ మదన్ కామరాజ్ గుర్తులేదు, చేస్తూ నేను వెళ్ళలేదు. మళ్ళీ తర్వాత ఆ మూవీ ఇంకోటి వచ్చిందండి నాకు, వేస్ట్ చెడగొట్టిన ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు సినిమా చూసి పిలిచారు నన్ను. 3 days క్యారెక్టరు, కానీ సినిమా అంతా కనిపిస్తా 3 days క్యారెక్టర్ అది. ఆ 3 daysలో మేము మొత్తం వర్క్ చేసుకొని తీసుకున్న సీన్స్ అన్నారు. నాది ఇంకో వేరే అత్తంది చేయలేకపోయాను నేను, అదే బ్యాండ్ లాగా అంతే ఆ టైంలో. మరి ఏంది దాని తర్వాత ఈ ధూల్ మూవీ తర్వాత మీరు ఇంకా మంచి ఫేమ్ తీసుకొని వచ్చింది గిల్లీ మూవీ. గిల్లీ అది ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అక్కడ. అవునండి, గిల్లీ మంచి క్యారెక్టర్ కూడా నాది. పంజాబ్ సింగ్, కానీ అంత రెడ్ కలర్ క్లాత్ కట్టుకొని ఆ సింగ్ క్యారెక్టర్ తమిళనాడు క్యాప్టెన్ విజయ్, తమిళ్ దళపతి విజయ్ గారు ఉన్నారు కదా ఆయన, నేను పంజాబ్ సింగ్ క్యాప్టెన్ అన్నమాట. మంచి క్యారెక్టర్ చేశాను. దాంట్లో డైరెక్టర్ గారు కూడా విజయ్కి పరిచయం చేసి మంచి ఆర్టిస్ట్ అండి, ధూల్ సినిమాలో త్రూఅవుట్ క్యారెక్టర్ చేయించాను చేతను విజయ్ గారికి పరిచయం చేసి చాలాసేపు మాట్లాడారు కూర్చొని ఇద్దరం. విజయ్ గారు మంచి వ్యక్తి అండి నిజంగా, విజయ్ చాలా మంచి వ్యక్తి. అతను మరి తమిళ్లో ఇప్పుడు సీఎంగా పోటీ చేస్తున్నాడు, గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా వాళ్ళు సీఎం అయిన వాళ్ళు మంచిగా చేసి ఉన్నారు ఇప్పటివరకు. ఎన్టీ రామారావు గారు కానీ, తమిళనాడు ఎంజీఆర్ కానీ, ఇటు పక్క చూస్తే కన్నడ రాజ్ కుమార్ కానీ, అందరూ ప్రజలకు మంచి చేసేది. ఎందుకంటే ప్రజల నుంచి తీసుకున్నారు వాళ్ళు ఎంతో, వాళ్ళకి ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, ఆయనతో వర్క్ చేశాను నేను. ఏ మూవీ? నేను ఇదండి బద్రీ చేశాను, తమ్ముడు చేశాను. బద్రీలో మంచి సీన్ నాది. ఇది మన నర్సింగర్ గ్యాంగ్. అవునండి, రైట్, అదే కదా. రిమోట్ కంట్రోల్ కార్ ఉంటుంది కదా, అమిషా పటేల్ సీన్లో ఒక సీన్లో పరిగెట్టుకుంటూ వస్తాను అనమాట. ఆ సీన్లో ఏంట్రా చూస్తున్నావు కొడతావా అని అంటే, షార్ట్ ఆపి ఇదంతా నాకు బ్యాగ్ చూసాడు. ఏంటి ప్యాడింగ్ ఏమైనా పెట్టుకోలేదు సారన్న. ప్యాడింగ్ పెట్టుకోకపోతే ఎట్లాగయ్యా, ఎంత సేఫ్టీ చూస్తాడంటే మనకి ఇమ్మీడియట్గా ధర్మాకులం తెచ్చి ప్యాడింగ్ పెట్టిన తర్వాత షార్ట్ చేశారు. చిన్నదే అని ఉంది. ఆ తర్వాత ఖుషి చేశాను. ప్రతి సినిమా ముందు ఎవరన్నా ఆయన సేఫ్టీ తీసుకుంటాడో లేదో తెలియదు, కానీ ఎదురున్న ప్రతి ఒక్కరికి సేఫ్టీ చూస్తాడండి, ప్రతి ఒక్కరికి. కానీ ఎంత న్యాచురల్గా ఉంటాయి ఫైట్లు పవన్ కళ్యాణ్ గారి. అలాగా ఆయన చేసిన ప్రతి టెక్నీషియన్స్కి బాగా చూసుకుంటాడు ఆయన. సరే, ఈ లెక్కను చూసుకుంటే ఎవరైనా కానీ స్టార్ కొడుకులు, సో ఇప్పుడిప్పుడు స్టార్స్గా ఎదుగుతున్న వాళ్ళందరినీ కూడా మీరు చాలా మంది చూసే ఉంటారు. చూసానండి, రామ్ చరణ్ గారు కానీ, రామ్ చరణ్ అండ్ మనోజ్ గారు కానీ, ఇలా చాలా జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సినిమా కూడా చేశాను, అల్లరి రాముడు. ఓకే ఓకే. మన ఇక్కడ విజయనగరం సైనిక్ స్కూల్లో హీరోయిన్ కాంబినేషన్లో ఆయన వచ్చినప్పుడు చిన్న ఫైట్ సీక్వెన్స్లో వెళ్ళాను నేను.
చేశాను ఒక 4-5 రోజులు. అది చేస్తుంటేనే నాకు తమిళ్ ధూళ్ అవకాశం వచ్చింది. ఓకే ఓకే. అక్కడ నుంచి అలాగే డైరెక్ట్గా వెళ్ళాను చెన్నై. అప్పుడు చేసిందే. ఆహాహా. ఆ, కానీ ఇంకో కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ, కొన్ని ఆ, ఏంటంటే మీకు డైలాగ్స్ లేకపోయినా కానీ కొన్ని కొన్ని కనపడగానే ఒక ప్రామినెంట్ రోల్ అనేది కూడా ఇచ్చిన మూవీస్ కూడా ఉన్నాయి కదా సార్. ఉన్నాయండి, కానీ డైలాగ్ లేకుండా ఎక్కడ లేదే. నేను చేసిన మ్యాక్సిమం అన్నిట్లో ఫ్రంటే ఉంటా, విలన్ పక్కనే ఉంటా, రైట్ హ్యాండ్ లాగా. డైలాగులు ఉంటాయి, డైలాగులు అయితే కంపల్సరీగా లేకుండా వేసిన మూవీ లేదు. ఉన్నాయి డైలాగులు. మైకిల్ మదన్ కామరాజ్లో బ్రహ్మానంద గారి కాంబినేషన్లో మంచి కామెడీ సీన్. ఓకే. ఓ పబ్లో కూర్చొని బర్గర్ తింటా ఉంటే నేను ఇంకో ఫ్రెండ్ వస్తాం, గన్ను పెట్టుకుంటాడు. గన్ను మరి ముందు పెట్టుకొని బర్గర్ తిన్నా అంటే ఏంటి అది బిల్డప్ అనేదా, రే వీడు చూసారు అంత బిల్డప్ ఇస్తున్నాడు అనేసి వాడికి చెప్పి, ఈ మధ్య ప్రతి ఒక్కరికి బిల్డప్ ఎక్కువైందిరా అని సిగరెట్ నోట్లో పెట్టుకుని బ్రహ్మానంద గారిని అగ్గిపెట్టి ఉందని అడుగుతా, గన్ను ముందుకు పెడతాడు. మంచి కామెడీ సీన్ అది. మైకిల్ మదన్ కామరాజ్, శ్రీకాంత్ గారు ఉంటారు, శ్రీకాంత్ గారు, తర్వాత ఈయన సునీల్ గారు, మన ప్రభుదేవ, ముగ్గురు హీరోలుగా చేశారు కదా. నేను బ్రహ్మానందం గారు కాంబినేషన్లో చేశారు. ఆయన గన్ను ఇచ్చి, ఏంటి ఇది గన్ను కూడా కదా లైట్ రా అని అంట. అయితే తీసుకొని ఇట్లా అనేలోపు ఆ గన్ను తీసుకొని నా పక్కన ఉన్న కాలుస్తారు. అంటే గన్ అదే బొమ్మ దాని అమ్మో తెలిసింది కదా, అంటే బొమ్మ గన్నా అని అడుగుతాను. వాడి పక్కన కలిసి చంపేస్తారు. అంటే చంపింది కూడా కామెడీగానే ఉంటుంది అది మనకి చూడడానికి. బ్రహ్మానంద గారితో చేశాను నేను 4-5 మూవీస్ చేశాను ఆయనతో. అలాగా ఒక ఇది ఉంది, ఎంఎస్ నారాయణ గారి సినిమా, ఆయనతో మామూలుగా సినిమాలు చేశాను. ఆయన కొడుకు హీరో ఒక మూవీ చేసినప్పుడు పిలిచి, మంచి క్యారెక్టర్ ఆయనే పిలిచి ఇచ్చాడు నాకు సార్, తమ్ముడు మూవీలో. సార్ యూజువల్గా మన ఆర్టిస్టులు అనేటప్పటికీ ఏమవుతుందంటే స్టార్ హీరోస్ కానీ హీరోస్ దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అవునన్నా. అండ్ మిగతా ఆర్టిస్టులతో మాత్రం క్లోజ్గా ఉండడానికి, అక్కడే కూర్చొని అందరం మాట్లాడుకోవడానికి ఇట్లాంటి ర్యాప్ మాత్రం ఎక్కువ ఉంటుంది కదా. ఉంటుంది. అలా మీకు బాగా క్లోజ్ అయింది ఎవరు ఈ జర్నీలో? మ్యాక్సిమం అందరూ పరిచయం అయిపోయి ఉన్న హీరోల్లో కానీ, అంటే హీరోలతో కాకపోయినా కాంబినేషన్ ఆర్టిస్టులు ఉంటారు కదా. అలాగా రఘుబాబు గారు కానీ, పృథ్వీరాజ్ గారు కానీ, పృథ్వీ కానీ, ఇప్పుడు చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అందరితో కలిసి కూర్చున్న రోజులు ఉన్నాయి. వాళ్ళతో ఇప్పుడు కూడా మా మీటింగ్కి వెళ్తున్న మా మెంబర్ నేను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్, లైఫ్ మెంబర్ని. మీటింగ్లో కూర్చుంటాం, షూటింగ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాం, పలకరిస్తుంటారు నన్ను. అలీ గారు కూడా బాగా పలకరిస్తారు. అలీ గారు మేము మద్రాసులో తిరిగిన రోజులు ఉన్నాయి. మీరు చెప్పినట్టు సైకిల్ చాలా కష్టపడండి అలీ గారు. మామూలు విషయం అంత పైకి రావడం అంటే కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మీరైనా ఎవరైనా సార్ వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు సార్. అంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ పైకి వస్తారని లేదండి, కొంతమంది వస్తారు, కొంతమంది రాదు. అది అంటారు కదా, మనకి అంత టాలెంట్ ఉంటే కాదు ఆవగింజ అంత అదృష్టం ఉండాలని. ఇంకా రాలేదేమో, వస్తుందని వెయిట్ చేస్తున్నా నేనైతే. ఇప్పటికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కలుస్తున్నాను డైరెక్టర్లు అందరినీ. ప్రతి డైరెక్టర్ చూడంగానే గుర్తుపట్టి, ఏమైనా బాగుందమ్మా దా అని కూర్చోబెట్టి, ఆఫీస్లో మనకు వేషం ఇచ్చినా అయిపోయినా కూర్చోబెట్టి, కాఫీ తాగుతా టీ తాగుతా అని పిలిచి, మంచి డైరెక్టర్లు కానీ, కో డైరెక్టర్లు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ అందరూ పలకరిస్తారు బాగా. అంటే వర్క్ చేసినా చెప్పినా అది వేరే విషయం, కానీ పలకరిష్టం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు షూటింగ్లో సామాన్యంగా లోపలికి ఎంట్రీ ఉండదు, నన్ను ఎవరు ఆపరు. ఇప్పుడు ఏ షూటింగ్కి వెళ్ళినా కానీ లోపలికి వెళ్ళి అందరిని కలుసుకొని వస్తుంటా. సుకుమార్ గారు ఆర్యా సినిమా చేశాను, దాంట్లో కూడా ఆర్యాలో హీరో శివబాలాజీ గారిని తీసుకెళ్ళటానికి వచ్చినప్పుడు ఆయన పైన ఉంటాడు, కింద వచ్చినప్పుడు కొట్టి నేను కొడతాను. పెళ్ళితే ఎక్కడ ఉన్నాడు అంటే పైన ఉన్నాడు అని చెప్తా. అల్లు అర్జున్ గారు కావాలి, నేను ఆయన చేసాం ఆర్యా మూవీలో. తర్వాత 2-3 సినిమాలు చేశాను. పుష్ప 1-2 పిలిచారు కానీ ఎక్కువ గ్యాంగ్ వెళ్ళటం వల్ల కానీ చేస్తే అది వేరే ఉండేది నాకు. అంటే వేరే కొంచెం వర్క్ వల్ల వెళ్ళకపోయో నేను తెలియలే మరి. కానీ సార్ ఇట్లా మీరు కంటిన్యూస్గా మూవీస్ చేసుకుంటూ వస్తూ ఉన్నా కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి తీసుకుంటే ఒక గ్యాప్ అనేది కూడా వచ్చింది మీ కెరియర్కి. వచ్చిందండి గ్యాప్. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? గ్యాప్ అంటే ఎక్కువ గ్యాప్ ఏం కాదు, ఒక 1 year 2 years అంతే. దానివల్ల లేకపోతే సీరియల్లో ప్రతిదీ, ఇప్పుడు టీవీలో కూడా కనిపిస్తున్నాను నేను.
ఈ ట్రాన్సిషన్ ఏంటి అసలు? అంటే సినిమాస్ నుంచి సీరియల్స్ కి రావడానికి ఏంటి? అదేం లేదండి, అయ్యో టీవీ మీడియా ఇప్పుడు సినిమా వాళ్ళు టీవీ చేస్తున్నారు, టీవీ సీరియల్ చేస్తున్నారు, టీవీ చేసిన వాళ్ళు మూవీస్ చేస్తున్నారు. అవన్నీ నేను నమ్మనండి. నేను చాలా మంది ఏమంటారు, టీవీ చేసిన వాళ్ళు సినిమాలు చేయరు, సినిమాలు చేయరు. ఏం లేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ టీవీ నుంచి వచ్చాడు, ఎంత పెద్ద స్టార్ అయిండు. అమితాబ్ బచ్చన్ టీవీ నుంచి వచ్చినాడు కదా, దూరదర్శన్ సీరియల్ చేసినాడు, ఎంత పెద్ద బిగ్ బాస్ అయ్యాడు ఆయన. షారుఖ్ ఖాన్ మరి దూరదర్శన్ సీరియల్ చేసిన వాళ్ళే కదా. ఏం కాదండి, నువ్వు టాలెంట్ అదృష్టం ఉండాలి, కంపల్సరిగా అవకాశం ఎక్కడైనా రావచ్చు. మీరు ఇప్పటివరకు ఎక్కువగా సీరియల్ ఎపిసోడ్స్ చేసింది అంటే చంద్రముఖి సీరియల్ 6 years 7 years చేశాను. మంచి క్యారెక్టర్. దాంట్లో యశోధర, నారాయణ, చంటి అని ఇప్పుడు కూడా జనాలు బాగా గుర్తుపడతారు, పబ్లిక్ బాగా తెలుసు. నేను మీ పేరు ఇంతకు సత్యరాజ్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో, చంటి అంటే గుర్తుపడతారు. కానీ సార్ ఒక సీరియల్స్లోనే అన్ని ఎపిసోడ్స్, దాంతోపాటు ఒక విలనీ గ్యాంగ్ని కూడా ఒక స్పెషల్గా చూపిస్తూ అది ముందుకు తీసుకెళ్ళడము, అది నిజంగా అత్యద్భుతం సార్. సినిమాలో లాగా దాంట్లో ఫైట్లు కానీ డైరెక్టర్ యాటా గారు మహానుభావుడు, నిజంగా దండం పెట్టుకోవాలి ఆయన నిజంగా నన్ను చూడంగానే తను సినిమాలు చాలా చేశాడే, తను పెట్టండి మనకు మంచిది బాగుంటుంది అని యాటానా సత్యనారాయణ గారు ఆయన మొన్న సినిమా చేశాడు, తెలంగాణ మీద ఏదో సినిమా చేశాడు, ఏదండి పోరాటం మీద సినిమా చేశాడు, సూపర్ హిట్ సినిమా. రాచరికం కాదు కానీ దాంట్లో నేను చేయాల్సింది మిస్ అయ్యాను. జస్ట్ ఆయన డైరెక్షన్ మంచి హిట్ అయింది. సూపర్ హిట్ సార్. సూపర్ హిట్ సినిమా. ఏంటంటే ఆ తెలంగాణ విముక్తి కోసం జరిగేది, ఆ మూవీ పేరు నిజాం కాలం నుంచి అది మంచి దాంట్లో చేయాల్సింది బై మిస్టేక్ అంతే, అంటే చేయలేకపోయాను నేను, అది వర్క్ వల్ల. ఆయన పిలిచి ఆ క్యారెక్టర్ ఇవ్వడం నిజంగా సీరియల్ నేను ఇప్పుడు 300-400 ఎపిసోడ్లో కమిట్ అయ్యానండి. 2500 ఎపిసోడ్ల వరకు ఉన్నా నేను. లాస్ట్ గుమ్మడికాయ కొట్టే వరకు 2013 వరకు, లాస్ట్ 13లో గుమ్మడికాయ కొట్టారు. ఎప్పుడు మొదలైంది? ఎప్పుడు 2004లోనో 3లోనో స్టార్ట్ అయింది అది. 5లో అనుకుంటా, 5లోనో 6లోనో గుర్తులేదు నాకు సరిగ్గా. నేను 2007లోనో 8లోనో కమిట్ అయ్యా. 2013 వరకు చేశాను నేను అది. చాలా ఎపిసోడ్లు అయింది ఇదైతే. మీరు, ప్రీతి నిగం గారు అండ్ చలపతిరాజు, నారాయణ క్యారెక్టర్ అది. వాళ్ళ పేర్ల మీద ఈ పేర్లే గుర్తుండే జనాలకి. ప్రీతి గారిదేమో యశోధర, నా పేరు చంటి. అలాగా. అవును సార్. అంటే అలాగే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇప్పుడు వస్తున్న సీరియల్స్లో కూడా కొన్ని దానిలలో కొన్ని వండర్ఫుల్ క్యారెక్టర్స్, ఒకే క్యారెక్టర్ పేరుతోనే డిఫరెంట్ గెటప్స్ వేయడం అనేది కూడా చూస్తున్నాం. త్రినేని సీరియల్ ఎలా అనిపిస్తుంది సార్? అన్నపూర్ణ వాళ్ళ సీరియల్ చాలా మంచి క్యారెక్టర్ అండి. దాదాపు 40-50 ఎపిసోడ్లు వచ్చినట్టుంది. చంటికి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు వచ్చింది. ఇప్పుడు కూడా మేము వాకింగ్ చేస్తూ ఉంటే, వాకింగ్కి వెళ్తాం మార్నింగ్ నేను మా మిస్సెస్. ఓకే. ప్రతి ఒక్కరు గజగండ గారు చాలా బాగుందండి మీ క్యారెక్టర్ అని పిలిచి అడగడం. జీ తెలుగు సీరియల్ అది మంచి క్యారెక్టర్. అది ఏంటి సార్ ఆ పేరు ఏంటి సార్? గజగండ చాలా గజకొండ ఇది అంటారు, కొండ ఇది అన్నారు, గజగండ మంచి క్యారెక్టర్. మా ఫ్రెండ్ మేనేజర్ దానికి, చందు అని. ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళ సీరియల్ అన్నిటికీ చందువే మేనేజర్. ఓకే. మంచి ఫ్రెండ్, ఇద్దరం కలిసి వేరే సీరియల్ కూడా చేశాను, దాంట్లో మేనేజర్గా జాయిన్ అయ్యాను. ఆర్టిస్ట్ కూడా. అతను పిలిపించి ఆ క్యారెక్టర్ మీరైతే బాగుంటుంది భయ్య రండి అని పిలిచి, సాయిబాబా గారు సీరియల్ ప్రొడ్యూసరు, అంటే అన్నపూర్ణ వాళ్ళదే, చెప్పి మంచి క్యారెక్టర్ నాకు ఇప్పించారు. కానీ దానికి న్యాయం చేశానండి. నాకైతే చాలా బాగా అనిపించింది క్యారెక్టర్ నాకు అది. అది చూసి తర్వాత మళ్ళీ లక్ష్మీ సౌభాగ్యవతి అని దాంట్లో మంచి క్యారెక్టర్, దాంట్లో కూడా అది మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సీరియల్స్ బిజీ అయిపోవడంతో సినిమాలు లేదు అదేం లేదు. సినిమాలు కూడా చేస్తున్నాను ఇప్పుడు. సినిమాలు కూడా ఇప్పుడు లేటెస్ట్ కొత్త మూవీ ఒకటి కమిట్ అయ్యి ఉన్నా, చిన్న మూవీ ఒకటి. ఇప్పుడు పెద్దవి కూడా చేస్తాను. రామ్ చరణ్ గారు బాగా పరిచయం, అంటే డాడీ పరిచయం కదా చిరంజీవి గారితో. మీతో కూడా చేయాలని నేను అడుగుతాను కంపల్సరీగా, ఎందుకంటే అందరూ పెద్దలోనా సార్? అదే మన బుచ్చిబాబు గారిది వెళ్ళాను, ట్రై చేశాను, చేద్దాం అమ్మా అని అన్నారు. ఓకే. అది కాకపోతే ఇంకా నెక్స్ట్ మూవీ అయినా చేస్తానే ఉంది. అలాగా
సార్ అందరూ హీరోలతో కలుస్తున్నాను, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు నన్ను, ఎందుకంటే పాత ఆర్టిస్ట్ని కదా, ఎప్పటి నుంచో ఉన్నాను. కానీ మీకు ఒక ఐకానిక్ సింబల్ అనేది కూడా ఒకటి ఉంది, చూడగానే గుర్తుపట్టేది హెయిర్. హెయిర్ అండి, అవును. అది ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఇన్నాళ్ళగా? సేమ్ ఒకే గెటప్. అదంతే. సాయిబాబా, సాయిరామ్. ఓకే. అంతే. బై మదర్ ఫాదర్కి ఉన్న ఇది, మా ఫాదర్ కూడా హెయిర్ బాగుంటుంది, అలా వచ్చింది అంతే. కానీ దానికి సంబంధించి కేర్ కూడా బాగా తీసుకుంటారేమో మీరు. అవునండి, తీసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకుంటాను. దీనికి సంబంధించి ఉంటాయి కదా, మా మిస్సెస్ మంచి తయారు చేస్తాడు. ఇది మందార పువ్వు అని, మందార ఆకు అని, వేప ఆకు అని, ఇవన్నీ కలిపి ఆయిల్ కూడా చేస్తుంది హెయిర్కి ఊడకుండా. ఓకే. మీకు తగ్గట్టే మేడం గారు కూడా మంచిగా దొరికారు. అయ్యో సూపర్. మా మిస్సెస్ లేకపోతే నాకు చాలా ఇబ్బంది అండి. ఆమె వచ్చిన తర్వాత నా లైఫ్లో నిజంగా మంచి వెలుగు వచ్చింది నాకు. ఏం సార్ అంటే ఆ మార్పు ఏంటి? ముందు ఎలా ఉండేవారు? నాకు ఫస్ట్ నుంచి ధైర్యం అనేది లేదు. మా మిస్సెస్ వచ్చిన తర్వాత ఒక ధైర్యం. అది హైదరాబాద్లో ఉండడానికి కూడా మా మిస్సెస్ నిజంగా చాలా, వాళ్ళ అమ్మ నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు, అది చెప్పుకోవచ్చు. సార్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లేదండి, అంటే లవ్ కమ్ అరేంజ్, రెండు. లవ్ కమ్ అరేంజ్ ఫస్ట్ అంటే మా ఫ్రెండ్ పేరు వద్దు కానీ అతను చేసుకున్నాడు ఫస్ట్. ఇప్పుడు మెయిన్ విలన్గా చేస్తున్నాడు సినిమాలు, పెద్ద సినిమాలు, తమిళ తెలుగులో. అతను వాళ్ళ అక్కని చేసుకున్న తర్వాత అతను నేను మంచి ఫ్రెండ్స్ అనమాట, మద్రాసు నుంచి. తర్వాత ఇక్కడికి వచ్చాము. చెప్పడానికి ఏముందిలే, పేరు మధుసూదన్ అని. ఓకే. చెప్పడానికి ఉంది, ఇద్దరం ఫ్రెండ్స్, మద్రాసు నుంచి, ఇక్కడ కాదు, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కలిసాం. అలా అక్కని చేసుకుని నేను చెల్లిని చేసుకున్నాను. తోడళ్ళు అయిపోయారు హ్యాపీగా ఇంటికి. ఓకే, నైస్ సార్. అలా చూసి అలా లవ్ మ్యారేజ్ అనేది సెట్ అయిపోయింది మీకైతే. లవ్ అరేంజ్ మ్యారేజ్. అదే. ఎంతమంది సార్ పిల్లలు? ఇద్దరు పాపలు అండి. పెద్ద పాప బీటెక్ అయిపోయి జాబ్ చేస్తుంది, చిన్నమ్మ ఇప్పుడు ఎంఎస్సి చేస్తుంది. ఓకే. ఎప్పుడైనా పిల్లలు అడిగారా అంటే సినిమాల గురించి కానీ ఇట్లా? అస్సలు మూవీస్ గురించి ఇంట్లో మాట్లాడను, వాళ్ళు కూడా మూవీస్ గురించి అడగరు. ఇప్పుడన్నా ఏదన్నా మూవీ చేసి మా ఫైట్లు చేస్తుంటాం కదా, కాళ్ళు నొప్పులు అవి వస్తాయి పాపం, చూసి ఫీల్ అవుతారు అంతే. మా మిస్సెస్ నాకైతే విషయం ఏంటంటే మందు సిగరెట్ అలవాట్లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది, నాకు లేదు. ఏంటి సార్, నిజమా సార్? నేను మందు సిగరెట్ తాగనండి ఇప్పటి వరకు, మందు సిగరెట్ లేదు. ఒకవేళ ఏదైనా వర్క్ చేసి ఇంటికి వస్తే మా మిస్సెస్ వేడి నీళ్ళు పెట్టడం, కాళ్ళు నిజంగా నొప్పులు వచ్చినప్పుడు నిజంగా దేవత అనుకోవాలి నా భార్య. అందుకే అంటారు ఒక వెలుగు నాకు రావడానికి కారణం. అసలు ఆ మందు సిగరెట్ అలగబట్టి లేకపోవడానికి కారణం నాకు భార్య వచ్చిన తర్వాత. అంతకుముందు ఎప్పుడో చిన్న ఒక బీర్ వేసేవాడిని, ఆ బీర్ ఇంకెక్కువ అయ్యి ఉండేది. నాకు నా అదృష్టం కొద్దీ నా పెళ్ళి అవ్వడం అది కూడా మా అనిపించేసింది. ఓకే. ఎప్పుడో మద్రాసులో తాగేవాడిని, అది కూడా లేదు. కానీ కొంతమంది వైపులు లైఫ్లోకి వస్తే ఫుల్ బాటిల్ వేసేవారు, చాలా మందిని చూస్తుంటా. అంటే అందరూ కాదు, కొంతమంది. మనం ఎవరిని ఇది అంటారు లేదు. కానీ నా భార్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత అది కూడా లేదండి. సార్ అదృష్టవంతుడు సార్ మీరు. సాయిరామ్. ఏంటంటే మనము వర్క్ ఎంత చేసి మన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉండి మన మనుషులు మన గురించి కేర్ తీసుకుంటూ ఉంటే అంతకంటే మించినది ఏముంటుంది? ఇంటికి వెళ్తే నాకు అదో ప్రపంచం. ఎవరైనా ఇంట్లోంచి బయటకు వస్తే అబ్బా సూపర్, ఈ ప్రపంచం ఇంటికి వెళ్ళకూడదు అనుకో, నాకు ఇంటికి వెళ్తే మంచి ప్రపంచం, చాలా హాయి అనిపిస్తుంది. ఓకే సార్, ఇంకా మీ ప్రొఫెషన్ వైస్ వచ్చేటప్పటికి ఎక్కువగా మీరు చేసింది విలనీ పాత్రలు కానీ, ఈ ఆర్టిస్ట్గా మీరు చేస్తున్న సందర్భాల్లో విలన్తో పక్క నుండి ఇన్ని చేస్తూ వచ్చారు. రిస్కీ షాట్స్ అలాంటివి చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కానీ ఏమన్నా దొరకదా? చాలా జరిగింది. ఒకసారి తమిళ సినిమా ధూల్ సినిమా చేశాను కదా, దాంట్లో రోపు కట్టారు విక్రమ్ గారికి అను పశుపతికి. నెక్స్ట్ ఇంకో రోపులో నేనుంటా, పశుపతి రోపు దిగింది, విక్రమ్ గారు టక్కన పట్టుకున్నాడు అతన్ని. పక్కన రోపులో నేనున్నా, నాకు భయం వేసింది. ఇప్పుడు చాలా హైట్లో ఉంటాం, అది ఇండియన్ ఎక్స్ప్రెస్ అని మెడ్రాస్లో పెద్ద ఇది ఉంటుంది మౌంట్ రోడ్లో, దాంట్లోనే మొత్తం మూవీ ధూల్ సినిమా అంతా అక్కడే జరిగింది. మొత్తం విలేజ్ అంతా దాంట్లోనే జరిగింది. ధూల్ సినిమాకి మౌంట్ రోడ్ తెలుసు కదా మెడ్రాస్, దాంట్లో నాకు వాళ్ళని చూసి నిజంగా అమ్మ అనిపించింది. ఏంటి దించాను నేను పెద్ద కరుస్తున్నాను, ఫైట్ మాస్టర్ దించండి మాస్టర్ అని.
కానీ తర్వాత నిదానంగా చిన్నగా ఇలా దించారు. అప్పుడు అనిపించిందమ్మా, వదిలితే అంతే కింద కాళ్ళు చేతులు నడుము ఉండదండి. కానీ అలా ఫైటర్లు పాపం ఆర్టిస్టులు ఏమన్నా ఫైటర్లు అయితే చాలామంది నిజంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫైటర్లు. రాజ్ మాస్టర్ గారి అంటే ఆయన బృందంలో కూడా కొంతమంది రిస్కీ షాట్స్ చేసేటప్పుడు కూడా జరిగిన సందర్భాలు. ఫైటర్ అంటేనే రిస్క్ అండి. కానీ న్యాచురల్ లేకపోతే ప్రేక్షకులు చూడరు, తెగించి చేస్తారు ఫైటర్లు. నిజంగా గ్రేట్ అనుకోవాలి ఫైటర్లు కానీ ఫైట్ మాస్టర్ కానీ. ఎందుకంటే నేను దగ్గరుండి చూస్తాను కాబట్టి నాకు తెలుసు ఫైటర్ విలువ ఏంటనేది. పాపం చాలా రిస్క్ చేస్తారు. మొన్న లేటెస్ట్ కూడా ఒక కుర్రోడు ఆర్టిస్ట్కి రోపు కట్టారు, మొత్తం కాలు ఎముక ఇరిగిపోయింది. పాపం అలాంటి వాళ్ళని చూసి నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఇప్పుడు ఏం పని ఇప్పుడు ఏదో సెట్ అయింది, ఏదో వర్క్ చేసుకుంటున్నాడు అతను చూసి నాకు బాధ అనిపిస్తుంది. అలాగా అంటే ఇంత రిస్క్ అయినా కానీ ఈ ఫైటర్స్ కానీ వాళ్ళు ఎవరు సినిమాలో చేసామనే హ్యాపీనెస్, కానీ భయపడిన సందర్భాలు ఎక్కడ ఉండవు కదా. ఉండవు, ఎందుకంటే సినిమాలో చేస్తున్నాం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయండి, ఎవరు చెప్పగలుగుతామా మనిషి ఉంటాడో లేదో. కాకపోతే సినిమాలో చేసాం, చనిపోయినా పర్లేదు అనుకునే మనుషులు ఉన్నారు. ఎందుకంటే సినిమా పిచ్చి అలాంటిది. ఓకే, ఇప్పుడు మన ఆర్టిస్టులుగా పుట్టడం నిజంగా పూర్వజన సుకృతం, 7 జన్మల అదృష్టం అంటారు చూడండి, పుణ్యఫలం అని. సినిమా ఇండస్ట్రీలో వచ్చి ఉన్నోళ్ళు తక్కువ, వెళ్ళిపోయిన వాళ్ళు మరి ఉన్నోళ్ళు అదృష్టవంతులేగా. ఇప్పుడు మీరు చేసాము, నేను చేస్తామండి. సినిమాలు ఎన్ని చేస్తుంటాం మనం. ఇప్పుడు నేను చనిపోయినా నా సినిమాలు నా పిల్లలు చూస్తారుగా, అది మా తాత అయితే. ఇప్పుడు మనం అదే బయట పబ్లిక్ అనుకోండి, చనిపోయాం ఫోటోలు ఉంటాయి, అవి వర్షానికి ఏవో కొట్టుకుపోతాయి, అవి ఉండవుగా. కానీ తరతరాలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద హీరోలని ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు ఈరోజు కూడా మనం చూడగలుగుతున్నాం. మన పిల్లలు చూడగలుగుతున్నారు సినిమా. మనం చిన్న వేషం వేసినా ఆ సినిమా అనేది మళ్ళీ వస్తూ ఉంటే రిపీట్ అవుతూనే ఉంటాయి, టీవీలో చూస్తూనే ఉంటాం. కానీ మనం చూసుకోగలుగుతాం, మా తాతగారండి అని. అలాగా అదృష్టమే అనుకోవాలా. అందుకే సినిమాలో ఎంత దెబ్బలు తగిలినా ఏం తగిలినా బయటికి చెప్పుకోరు. ఎందుకు? అదృష్టం, నా పని అది. సార్, మీ విషయానికి వచ్చేటప్పటికి ఆర్థికంగా కూడా మీరు కొంచెం నిలదొక్కున్నారు అనిపిస్తుంది. నిలదొక్కున్నాను. కానీ ఏంటంటే ఇలా ఆర్టిస్ట్గా చేసుకుంటూ చాలామంది డబ్బులు పోగొట్టుకోవడం కానీ లైఫ్ని కెరియర్నే స్పాయిల్ చేసుకున్న సందర్భాలు చాలా ఉంటుంది. కానీ మీరు ఎక్కడ జాగ్రత్త పడ్డారు అసలు? అంటే నేను ఎక్కడా దుబారా చేయలేదండి. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఇంట్లోనే జాగ్రత్త. అంటే నేను ఏమి ఖర్చు లేదు, నాకు మందు తాగను, సిగరెట్ తాగను, బయట ఫుడ్ అస్సలు తిన్నాను నేను. ఓకే, ఫుడ్ కూడా ఇప్పుడు షూటింగ్కి అయినా సరే ఇంట్లో మార్నింగ్ మా మిస్సెస్ బ్రౌన్ రైస్ అంటారు కదా, చేసి తీసుకెళ్ళి అక్కడ కూరలు వేసుకొని తింటాను. అంతే తప్ప అక్కడ ఫుడ్ ఎక్కువ తీసుకోను, ఇంటి ఫుడ్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను నేను. అది సో ఎక్కడ ఏది బయట అలవాట్లు ఏం లేవు కాబట్టి అది మీకు బాగా మంచి ప్లస్ అయిపోయింది. అంతే, ఇప్పుడు అన్నారు కదా అంతే. ఇప్పుడు నాకు దాదాపు నా ఏజ్ కూడా చెప్పొచ్చు తెలియదు, కానీ ముద్దల మామ అంటే ఆ సినిమాని బట్టి తెలుస్తుంది, అర్థమవుతుంది సార్. కానీ నాకు ఏంటంటే హ్యాపీ అండి. ఇప్పుడు ఈ ఏజ్ అనేది ఒక నెంబర్ అంతే. అది ఇప్పుడు బాగా ముసలోడు అనేది 70-80 సంవత్సరాల తర్వాత ముసలోడు అంటారు. 70 కూడా కదా, 80 అంతే. 80 years తర్వాత ముసలోడు అనుకోవాలి. మంచిగా ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చండి. ఆ తర్వాత దేవుడి నిర్ణయం, మన చేతులు ఏం లేదు. సార్, ఇప్పటికీ జిమ్ చేస్తూ ఉంటారా? జిమ్ లేదండి, వాకింగ్కి వెళ్తుంటాను. వాక్ చేస్తాను, వాకింగ్, డిప్స్ కొడతా, ఇంట్లో డిప్స్ కొడతాను కంపల్సరిగా. అది అందువల్ల మాకు ఫిట్నెస్ అలా ఉంటుంది. కానీ జిమ్ చేస్తే హెవీ అయిపోతాం. అందువల్ల ఎందుకంటే ఏజ్ దృష్టిలో పెట్టుకోను జిమ్కి వెళ్ళను. జిమ్ చేశానంటే మాత్రం భయంకరంగా ఉంటా. 110 వెయిట్ ఉండేవాడిని, 110 kgs ఉండేవాడిని. కానీ మీ బాడీ గురించి ఒకటి చెప్పనా సార్? ఒక్కడు సినిమాలో తెలంగాణ శకుంతల గారు పక్కన ఉంటారు, పట్టుకొని ఇట్లా అంటే ఓ ఫుల్ మొత్తం ఆయిల్, షర్ట్ ఉండదు, మొత్తం ఆయిల్ పెట్టుకొని కళ్ళు ముంత పట్టుకొని కర్ర పట్టుకొని తెలంగాణ శకుంతల గారి పక్కన తిరుగుతూ ఉంటాను. మంచి వేషం. గుణశేఖర్ గారి సినిమా, ఒక్కడ సినిమా రేంజ్లో మళ్ళీ ఎందుకు గుణశేఖర్ గారి సినిమా ఆ రేంజ్లో మళ్ళీ రాలేదేమో అనుకుంటున్నాను నేను. ప్రతి ఒక్కరం వెయిటింగ్ సార్ అట్లా కంబ్యాక్. నేనైతే మంచి క్యారెక్టర్ ఉంది దాంట్లో. గుణశేఖర్ గారు ఈ వీడియో చూసైనా గుర్తిస్తారేమో అనుకోవాలా. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమాకి నేను వెళ్ళాను, ఆఫీస్కి కూడా వెళ్ళాను, వచ్చాను. ఒక్కడో రేంజ్లో మళ్ళీ ఆయన సినిమాలు ఇది ఏమన్నా కొంతమంది అదృష్టం ఉండే లెగ్, గోల్డెన్ లెగ్లు ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒక్కడు చేశాను, ఇంద్రా చేశాను,
మరి హిట్ మూవీసే అనుకోవాలి కదా, రైట్ సార్, నిజమే. అన్నా కదండి. అటు తమిళ్లో తీసుకున్నా కానీ ధూల్ కానీ గిల్లీ కానీ మరి ఎలాంటి హిట్లన్నీ ధూళ్, గిల్లీ కానీ, మైకేల్ మదన్ కామరాజ్ హిట్టే. ప్రతి సినిమా ఇంద్ర, ఖుషి, బద్రి అన్నీ చేశాను నేను, అన్నీ హిట్టే కదా. ఇప్పుడు నాది గోల్డెన్ లెగ్ అంతేగా. మరి ఒక్కడు మూవీ, ఒక్కళ్ళలో నిజంగా గుణశేఖర్ గారు ఏంటంటే కో డైరెక్టర్ గారు ఉన్నప్పుడు శారదాంబ సినిమా కలిశారు. శారదాంబ తెలుసు కదా, అర్జున్ గారి వైఫ్ హీరో, మోహన్ హీరో. దానికి గుణశేఖర్ గారు కో డైరెక్టరు, శివనాగేశ్వరరావు గారు అసోసియేట్. నేను చేశాను దాంట్లో కాలేజ్ స్టూడెంట్గా. ఓకే. ఆ పరిచయంతో ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను చేసింది అది. కొత్తలో అంటే కలిసాను ఆయన, నేను మర్చిపోయాను. కొత్తలో కాదు, ఆ సినిమా 99లో షూటింగ్ అయింది. దానికి ముందు చూడాలని ఉంది వెళ్ళానండి, మన చిరంజీవి గారు. చూడాలని కూడా చేశాను నేను. ఓ ఫైట్లో 2-3 రోజులు వర్క్ చెప్పారు నాకు. ఇక్కడే మన 7 ఏకర్స్లో దాంట్లో ఒక ఫైట్ ఇప్పుడు మాస్టర్ టైగర్ ప్రకాష్ మాస్టర్ని. ఓకే. సూపర్ మాస్టర్, మంచి ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడు ఆయన. ఓకే. ఆయనకు ఆ ఫైట్లో చాలా పెద్ద దెబ్బ తగిలింది. చిరంజీవి గారు కొట్టినప్పుడు ఆ రోపు వెళ్ళి కరెక్ట్గా వెళ్ళి నుంచి ఇటు దిగిపోయింది ఆయనకి పాపం. ప్రకాష్ మాస్టర్ ఎంత కష్టపడ్డారు. అందుకని ఇప్పుడు మంచి పెద్ద మాస్టర్ అయ్యాడు ఆయన, టైగర్ ప్రకాష్ మాస్టర్, సూపర్ మాస్టర్. అంత దెబ్బ కూడా ఆయన నిజంగా అవన్నీ ఓర్చుకో అన్నారు. చూసారా ఫైటర్లు నిజంగా చాలా అదృష్టవంతులని. వాళ్ళనైతే ఇంకా మీరు ఇంకా దగ్గరగా చూసారు కాబట్టి మీరు బాగా నీట్గా చెప్పగలుగుతున్నారు సార్. అవునండి, ఫైటర్లు చాలా కష్టపడతారు బాబు. నైస్ సార్. తనకైతే మీ జర్నీ కూడా ఇంకా చాలా డిఫరెంట్ అని, ఈ సినిమాలు రావడం పోవడం అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మీరు చేసిన ఈ సీరియల్ ఏదైతే ఉందో అది మంత్లీ అంత ఫిక్స్డ్ అమౌంట్ అనేది కూడా మీకు వస్తుంది అన్నప్పుడు ఆ వచ్చే ధైర్యం వేరుంటుందా? మరి హ్యాపీ కదా మనకు అదే. మంత్లీ అమౌంట్, మంత్లీలో ఇప్పుడు నెలలో 10-15 రోజులు చేస్తాం సీరియల్లో. దానివల్ల ఏంటంటే ప్రతి నెల అమౌంట్ వస్తూ ఉంటుంది, పిల్లల్ని చదివించు. అందుకనే టీవీ మీడియా వచ్చిన తర్వాత చాలా హ్యాపీ, జనాలు అందరికీ హ్యాపీ అనిపించింది. అంటే ఇండస్ట్రీలో చేసే వాళ్ళకి. ఒకప్పుడు సినిమా ఒక్కటే ఉండేది, అందరూ అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం, ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం అని చాలామంది చెప్పుకున్నారు. చాలామంది యూట్యూబ్లో చూశాను నేను అవన్నీ. ఇప్పుడు టీవీ మీడియా వచ్చిన ఆ ప్రాబ్లం, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. టాలెంట్ లేకుండా ఇక వచ్చి ఏదో మనం చేయలేక బ్యాక్గ్రౌండ్ చేసుకొని ఎక్కడో వెనక్కుండి మాకు అవకాశాలు ఇవ్వట్లేదంటే అది కరెక్ట్ కాదు. మీలో టాలెంట్ ఉండి మంచిగా ట్రై చేయండి, తిరగండి. కంపల్సరీగా సినిమా లేదా టీవీ. ఇప్పుడు ఫీడింగ్ మనకి కంటిన్యూ ఒక లైఫ్ అలా నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఇప్పుడు సినిమా ఈరోజు కాకపోయినా రేపైనా మనకు అవకాశం వస్తుంది. ముందు ప్రస్తుతం నిలబడాలి అని అంటే మీలో టాలెంట్ ఉంటే సీరియల్, టీవీ సీరియల్లో ఎన్ని సినిమా సీరియల్స్ లేవు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, మీరు వెళ్ళి తిరగాలి, ట్రై చేయాలి. అది కానీ చాలా మంచి సందేశం సార్ నిజంగా ఇది. ఏంటంటే ఇప్పుడు చాలామంది సినిమానే అనుకుంటూ వెళ్తారు, కానీ ఇక్కడ నిలబడగలుగుతామా లేదా అనేది కూడా అక్కడ మిస్ అయిపోతాం. నేను మద్రాసును చూస్తున్నా, మద్రాసులో అయితే చాలా భారీ పర్సన్, ఒక్కొక్కరు 6 feet హైట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయిన. నేనైతే ఇంతమందిని చూసా వచ్చి మళ్ళీ లక్షలు తీసుకొని వచ్చి రూములు లాడ్జీలు తీసుకొని ఉండి ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి జల్సాలు చేసి ఏముంటుందండి. తెలంగాణలో మనకు సినిమా ఛాన్స్ అంటే ఎవరో, మీలో టాలెంట్ ఉందా చూడాలా. ఇప్పుడు మీరు మనిషిని భారీ విగ్రహం ఉన్నాడు సరే పర్లేదు తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి, వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కెమెరా అంటే అయిపోయి డైరెక్టర్కి నష్టం, ప్రొడ్యూసర్కి నష్టం కదా. అలాగా అని చెప్పేసి టాలెంట్ చూస్తారు ఫస్ట్, మీలో విషయం ఉందా, ఆ క్యారెక్టర్ ఇతనికి ఇవ్వన్నాను, అది బాగా చేస్తే నెక్స్ట్ మళ్ళీ పిలుస్తారు. ఓకే, అది అలాగా. నేను ఇప్పటి వరకు వెనకడుగు వేయకపోవటానికి కారణం ఏంటంటే నాలో టాలెంట్ ఉంది, కానీ దానికి తగ్గ అవకాశం ఇంకా రాలేదు, బ్రేక్ రాలేదండి. అది బ్రేక్ రాలేదు. వీఆర్ వెయిటింగ్ సార్. ఏంటంటే మళ్ళీ సినిమాలు కూడా చేయడానికి అగ్రెసివ్గా ముందుకెళ్తా అంటున్నారు కాబట్టి ప్రేక్షకులందరం కూడా మేము వెయిట్ చేస్తున్నాం కొత్తగా మిమ్మల్ని చూడడానికి. గజగండాలో ఎలాంటి క్యారెక్టర్తో సీరియల్స్లో టీవీ ఆర్టిస్ట్ అంటే టీవీలో ఆడియన్స్ అందరినీ ఎట్లా మెప్పిస్తున్నారో సినిమా ఆడియన్స్ని కూడా అలాగే మెప్పించాలని కూడా కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సత్యరాజ్ గారు. అలాగే అండి కంపల్సరీ నెక్స్ట్ కలుద్దాం, మళ్ళీ మంచి మూవీ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకే సార్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.